మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పుడు కలెక్టరేట్ కు చేరింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు మంచు మోహన్ బాబు, మనోజ్ వెళ్లారు. ఆస్తి తగాదాల విషయంలో కలెక్టరేట్ కు చేరుకుంది వివాదం. అయితే తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన సొంత ఆస్తిపై ఎవరికీ హక్కు లేదని మోహన్ బాబు తేల్చి చెప్తున్నారు. తన ఆస్తులు తనకు దక్కేలా చూడాలని మోహన్ బాబు కలెక్టరేట్ లో అభ్యర్థించారు. దీనిపై మంచు మనోజ్ కూడా డాక్యుమెంట్స్ తో సహా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. మంచు ఫ్యామిలీ వివాదం ప్రెజెంట్ కలెక్టరేట్ కు చేరింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇటు చూస్తే కంప్లీట్ గా ఇటు మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా కలెక్టరేట్ కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆస్తుల తగాదాల విషయంలో అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ మంచు మోహన్ బాబు వర్షన్ ఏంటి అండ్ మంచు మనోజ్ వర్షన్ ఏంటి? మనోజ్ ఆక్రమించి అక్రమంగా ఇంట్లో ఉంటున్నాడని చెప్పేసి కూడా కలెక్టర్ ఆఫీస్లో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మనోజ్ని ఖాళీ చేయించి తన ఇంటిని తనకు స్వాధీనం చేయాలని చెప్పేసి కూడా సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైననే గతంలో మనోజ్ని కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నప్పుడు తనకి సంబంధించి ఆస్తిలో తన కష్టాజితం కూడా నటించి మోహన్ బాబు తనతో పాటు అందరికీ కుటుంబ సంబంధించిన కష్టం అంతా కూడా నిర్మించి అందుకు సంబంధించిన తీసుకొని రావాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆదేశించడంతో ఈరోజు మరోసారి మోహన్ బాబుతో పాటు మనోజ్ కూడా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. దాదాపు గంటన్నర సేపటి నుండి కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నారు. మొదట మోహన్ బాబుని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ ఆస్తికి సంబంధించి ఎలా వివాదం నెలకొంది, అసలు ఎందుకు మనోజ్ పై ఫిర్యాదు చేశారు, వాటికి సంబంధించిన మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా పూర్తిగా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ విచారించారు. మోహన్ బాబు విచారించిన తర్వాత మనోజ్ ని పిలిచి మనోజ్ ని మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఇల్లు ఖాళీ చేయట్లేదు అని చెప్పేసి కూడా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం కలెక్టర్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఇద్దరిని కూడా లోపలికి పిలిచి అసలు ఈ ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏంటి, ఎందుకు గొడవ జరిగింది, వీటన్నిటికి సంబంధించి, ఎందుకంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తాను కష్టపడి సంపాదించిన ఆ ఇంట్లో మనోజ్ అక్రమంగా ఉంటున్నాడు, అతన్ని ఖాళీ చేయించాలని చెప్పేసి కూడా కలెక్టర్ ని కోరడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ ఈ వివాదానికి సంబంధించే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు, మనోజ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. కానీ కొద్ది రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో ఆస్తులకు సంబంధించిన వివాదం నెలకొంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు పరస్పరం. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. విచారించిన తర్వాత కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూస్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.